తెల్లారితో ఆవులు నూలుకెళ్తాడు, సాయంత్రం ఆవులు తీసుకొచ్చి కట్టేస్తాడు. సో అక్కడితో వాడి పని అయిపోతుంది. అక్కడి నుంచి వాడు వెళ్ళి ప్రశాంతంగా పనుకుని నిద్రపోతాడు. బట్ వేరాస్ ఇతను ఇంత సంపాదించిన తర్వాత ఆ ప్రశాంతత అనేది వీడికి ఉండదు అనమాట. బేసిక్ గా సినిమా లైన్ కూడా మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళే మనల్ని ఎక్కువ హర్ట్ చేస్తారు అనే లైన్ మీద సినిమా ఎక్కువ పోతుంది అనమాట. రజనీకాంత్ యాక్ట్ చేసిన మూవీ అన్నామలై సినిమా. సో బేసిక్ గా ఈ అన్నామలై సినిమా రీమేక్ వచ్చి తెలుగులో వెంకటేష్ గారు చేశారనమాట. అది వచ్చి కొండపల్లి రాజా. సో ఇదే సినిమా అన్నమలై సినిమా తెలుగు డబ్బింగ్ యూట్యూబ్ లో ఉంటుంది, బిర్లా రాముడు ఉంటుంది సినిమా. సో ఈ సినిమా స్టోరీ లైన్కి వస్తే బేసిక్ గా అతను ఒక పాల వ్యాపారి అనమాట. సో పాల వ్యాపారి, అతని ఫ్రెండ్ వచ్చి శరత్ బాబు చేశారు, శరత్ బాబు యాక్ట్ చేశారు. ఆయన వచ్చి పెద్ద కోటీశ్వరుడు. సో ఒక చోట అతనికి రిఫ్ట్ ఇచ్చిన తర్వాత, గొడవైన తర్వాత 15 years టైం లైన్లో ఒక స్వీట్ షాప్ లాగా ఒకటి స్టార్ట్ చేసి అక్కడి నుంచి అశోక్ కన్నా కూడా, ఐ మీన్ అతని ఫ్రెండ్ కన్నా కూడా పెద్ద కోటీశ్వరుడు అయిపోతాడు. సో ఇది స్టోరీ లైన్ వెళ్తుంది అనమాట. సో ఈ సినిమాలో పర్టికులర్ కొన్ని సీన్స్ ఉన్నాయి. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఏదంటే, సో వన్స్ వాడు డబ్బు లేనప్పుడు వాడి క్యారెక్టర్ బాగా ఇన్నోసెంట్గా ఫ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డబ్బులు వస్తుందో లేని ప్రెషర్ అంతా తలకెక్కించుకుంటా ఉంటాడు అనమాట. సో మనిషి లిటరల్గా కొంచెం మారుతా వస్తాడు. వేరేస్ ఇంట్లో వాళ్ళు కూడా నచ్చుకుని అయిపోతాడు అనమాట. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో అతనికి ఎలా అయిపోతుందంటే, రాను రాను అతను ఎవరైతే ఇష్టపడతాడో వాళ్ళంతా ఇతను హర్ట్ చేసినట్టు తీసుకుంటారు అనమాట. సో బేసిక్గా సినిమా లైన్ కూడా మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళే మనల్ని ఎక్కువ హర్ట్ చేస్తారు అనే లైన్ మీద సినిమా ఎక్కువ పోతుంది అనమాట. సో అలా జరిగినప్పుడు అంటే చాలాసార్లు అతను నమ్మి మోసపోతూనే ఉంటాడు. కూతురు వల్ల కూడా అతను బాధపడతాడు. సో అతని కూతురు వచ్చి అతని ఫ్రెండ్ కొడుకుని లవ్ చేస్తుంది, అతనికి నచ్చదు అనమాట. సో ఇక్కడ గొడవ పడతాడు. గొడవ పడిన తర్వాత అతని వైఫ్ ఖుష్బు సో ఇక్కడ ఈ టైంలో కన్ఫ్రంట్ చేస్తుంది. అసలు ఏంది మీరు ఇలా మారిపోయారు, అసలు ముందులాగా లేరు మీరు అని చెప్పేసి అంటే, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ షాట్ ఉంటుంది. రెడ్ జీప్ టైప్ ఉంటుంది కారు, ఎత్తుకుని వెళ్ళి ఒక పొలాల దగ్గర సైడ్లో ఒక వాక్యూమ్లో లాంగ్ షాట్ పెట్టిన తర్వాత మనకు ఆల్మోస్ట్ మణిరత్నం ఫ్రేమ్ లాగా కనిపిస్తాయి అనమాట ఫ్రేమ్స్. యాక్చువల్గా దీని డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. సో ఆడికి వెళ్ళిన తర్వాత బండి జీప్ నిలుపుతాడు. నిలిపిన తర్వాత అతను అటైర్ కూడా మొత్తం వచ్చి సూట్ గిట్ వేసుకుని వచ్చి కింద నిలబడతారు అనమాట. సో షార్ట్ చూస్తే లాంగ్ షాట్లో నుంచి రజనీకాంత్ గారు ఉంటారు, తర్వాత కారు ఉంటుంది. సో ఈ షార్ట్ తర్వాత అతని ఐకానిక్ స్టిల్ ఉంది కదా, ఇటు సైడ్ కూలీలో వచ్చింది కదా, సో ఆ షార్ట్ ఉంటుంది అక్కడ మళ్ళీ సేమ్ కూడా. దీంతో ఈ షార్ట్లో ఏం చేస్తారంటే లిటరల్గా ఒక వెనకాల ఆవులు తోలుకెళ్తాడు ఒక ఆయన. సో ఆయన ఆవులు తోలుకెళ్తా ఉంటే ఒక సాంగ్ ఒకటి పెడతారు బ్యాక్గ్రౌండ్లో. అంటే ఆ సాంగ్ కూడా మీనింగ్ ఏమంటే, ఎక్కువ డబ్బు, మనిషికి మించిన డబ్బు ఉంటే వాడికి నిమ్మతి ఉండదు. ఈ రజనీకాంత్ దీన్ని అర్థం చేసుకుంటాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనమాట. ఇక్కడ నెక్స్ట్ షాట్ ఏం చేస్తారంటే, రజనీకాంత్ సార్కి క్లోజ్ పెడతారు. క్లోజ్లో రెగ్యులర్గా ఆ కన్నార్పి ఒక హెడ్ నాట్ చేస్తాడు అనమాట. బీభత్సమైన సీన్ ఇది యాక్చువల్గా. అంటే అసలు ఏం ఉండదు, అసలు బీజిఎం కూడా వేరే లెవెల్ ఉంటుంది ఈ షాట్లో.